డీసెట్ ఫేజ్ 4కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో వెబ్సైట్లో అన్ని డేట్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, సీట్ అలాట్మెంట్ కావచ్చు, అన్నీ ఇచ్చారు. సో ఓన్లీ ఈ వీడియోలో వేకెన్సీస్ కావచ్చు అండ్ ఎవరికి ఎక్కువ సీట్స్ ఉన్నాయి, ఎవరికి తక్కువ సీట్స్ ఉన్నాయి, సో కొద్దిగా ఎవరైతే పక్కా ఈ ఇయర్ డిఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, సో మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, వేరే ఆల్టర్నేటివ్ మెథడ్ ఏమన్నా ఉందా, అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే 996 వచ్చేసి ఆల్ మీడియంస్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం అందరికండి ఇవి 996 వచ్చేసి. సో వీటికి ఓన్లీ ఏవైతే మనకు మిగిలిపోయిన సీట్స్ ఉంటాయో నెక్స్ట్ కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీ ఒక సీట్ ఉందనుకోండి ఒక కాలేజ్లో, ఆ బీసీ వేకెన్సీ ఉంటే సపోజ్ ఒక క్యాండిడేట్కి 1680 అతను బీసీలో రాలేడు. సో నెక్స్ట్ బీసీ పర్సన్ ఎవరైతే 1690 కావచ్చు, 1700 కావచ్చు, అలా నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో అతనికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా అదే కేటగిరీ ఈ 996లో ఎన్ని ఎస్సీ వేకెన్సీస్ ఉన్నాయో ఆ ఎస్సీ వాళ్ళకే తీసుకుంటారు. బీసీ వాళ్ళు ఎంతమంది ఉంటారో బీసీ వాళ్ళనే తీసుకుంటారు. సో ఇక్కడ రిజర్వేషన్ పాలసీ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఈ 996కి ఏ కేటగిరీ వాళ్ళకు మాత్రమే తీసుకుంటారు. సో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఇది 996 సీట్స్. నెక్స్ట్ వచ్చేసి ఏవైతే మనకి ఈడబ్ల్యూఎస్ కొత్తగా రిజర్వేషన్ తీసుకొచ్చారో ఇందులో, సో ఈ 404 ఏవైతే ఉంటాయో ఇవి ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే. సో ఇవి అదర్ క్యాస్ట్ లైక్ ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, అదర్ మైనారిటీ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరు కూడా నాట్ ఎలిజిబుల్. ఓసీలో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో వాళ్ళు ఎంతమంది వెళ్ళారో మనకు అంత ఐడియా లేదు, కాకపోతే వెళ్ళే ఉంటారు, చాలామంది ఉంటారు. కాకపోతే ఈ 404 పక్క వాళ్ళకే ఇస్తారు. సో కొంతమంది మాకు కూడా ఇస్తారని కొంతమంది అనుకుంటున్నారు కాబట్టి నేను ఈ డీటెయిల్ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే చేయకపోతుంటుంది, కానీ కొన్ని కమెంట్ సెక్షన్లో మేము అన్నీ ఎలిజిబుల్ కదా, మేము కూడా పెట్టుకోవచ్చు కదా అని అడుగుతున్నారు. సో మీరు కేవలం ఈ 996కి మాత్రమే ఎలిజిబుల్. సో మిగతా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈ 404 మొత్తం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే ఇస్తారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే అదర్ దాన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకు 996 ఉన్నాయి, కానీ ఇందులో కూడా తెలుగు మీడియం ఎన్ని ఉన్నాయో తెలియదు, ఇంగ్లీష్ మీడియం ఎన్ని ఉన్నాయో తెలియదు, ఉర్దూ మీడియం ఎన్ని ఉన్నాయో ఎగ్జాక్ట్లీ తెలియదు. నేను ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ చెప్పాను. సో ఎవరైతే డిఎడ్ వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో మనకు ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చారు, ప్రతి కాలేజీలో ఎవరెవరు జాయిన్ అయ్యారు. సో అది చూసుకోండి, చూసుకున్న తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్కి యూజ్ అవుతుందని చెప్పాను. సో చెప్పినా కొంతమంది వినలేరు, ఎవరైతే నోట్ చేసుకున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అంటే మనకు ఒక ఐడియా రావాలి ఏ కాలేజీలో మనకు వేకెన్సీస్ ఉన్నాయి మన క్యాస్ట్కి, అవి ఫస్ట్ ప్రియారిటీ ఆర్డర్లో పెడితే అందులో మనకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ 3 కాలేజెస్ పెట్టాడు, ఆ 3 కాలేజెస్లో అసలు వేకెన్సీస్ లేవు మీ క్యాస్ట్లో, అప్పుడు మీకు సీట్ రాదు. సపోజ్ వేరే జిల్లాలో ఒక కాలేజీలో మీకు వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీస్ ఉంటే మీరు ఈ కాలేజ్ పెడితేనే వస్తుంది, ఈ కాలేజీలో పెడితే రాదు. సో నేను చెప్పేది మీకు అర్థమైందే అనుకుంటున్నాను. సపోజ్ తెలంగాణలో ఒక 15 తెలుగు మీడియం కాలేజెస్ ఉన్నాయనుకోండి, అందులో మీరు ఓన్లీ 7 పెట్టారు, మిగతా 8 పెట్టలేరు. ఈ 7లో అసలు వేకెన్సీసే లేవు, ఈ 8లో ఉన్నాయి. మరి ఈ 8 పెడితేనే మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో పక్కా వస్తుందని చెప్పాను, కాకపోతే ఇక్కడ మనకు ఛాన్స్ ఉంటుంది. సో అందుకే నేను ఆ లిస్టు చూడండి అని చాలాసార్లు అన్నా. సో మళ్ళీ కమెంట్ సెక్షన్లో ఇప్పుడు పెడుతున్నారు మేము ఎక్కడ వేకెన్సీస్ మాకు ఎట్లా తెలియాలి ఎక్కడని. సో అది ఆల్రెడీ డిలీట్ చేసేసారండి. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఎవరన్నా తీసి పెట్టుకుంటే మీకు ఏమైనా డేటా తెలిస్తే కింద అయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి పెట్టండి. సో ఎవరైతే పక్కా ఇయర్ డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మీరైతే అన్ని కాలేజెస్ పెట్టండి. సో కొంతమంది చెప్తున్నారు ఇంకా ఫేస్ రికగ్నిషన్ అయితే ఇంకా రాలేదు, వస్తుందని అంటున్నారు. సో అట్లనే వస్తుందని కొన్ని కాలేజెస్లో పెట్టకపోవచ్చు, కొన్ని కాలేజీలో పెడతారు. సో నేను 100% అన్ని కాలేజీలో ఇంప్లిమెంట్ చేస్తారు, స్ట్రిక్ట్ అని మనం చెప్పలేము, ఎందుకంటే ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి. సో వాళ్ళు అందరినీ దృష్టిలో పెట్టుకొని సపోజ్ ఆ కాలేజ్ వాళ్ళు పెడితే మనం చెప్పలేము, పక్కా వెళ్ళాల్సిందే. సపోజ్ ఆ కాలేజ్ వాళ్ళు పెట్టకపోతే అప్పుడు మీరు ఫ్లెక్సిబుల్గా వెళ్ళొచ్చుగా కాలేజ్కి. సో అందుకే మీరు ప్రాపర్గా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు కాలేజీలో అయితే జాయిన్ అవ్వండి. స్ట్రిక్ట్ ఉంది అనుకుంటే అప్పుడు మీరు ఆ 12,000 కావచ్చు, 15,000 వేస్ట్ అయినా పర్లేదు. కాకపోతే లూజ్ ఉందని తెలిస్తే ఆ 15,000లో మీకు డిఎడ్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. సో దట్ మీరు 2 years కోర్స్ అయిపోతే మీకు టీచింగ్ జాబ్స్కి వెళ్ళిపోవచ్చు. సో చాలామంది ఒక 100 to 200 మెంబర్స్ టాప్ ర్యాంకర్స్ డ్యూ టు అటెండెన్స్ దూరం ఉంది, సో ఇట్లా మాకు పిల్లలు ఉన్నారు మేము వెళ్ళలేము, అలాంటి వాళ్ళే
ఉన్నారు కాబట్టి మీరు పెట్టండి. సో జాయిన్ అయితే జాయిన్ అవ్వండి. మొత్తానికి ఇక మాకు కుదురుతలేదు అనుకుంటే అప్పుడు సీట్ రిజెక్ట్ చేసుకోండి, కానీ ట్రై అయితే చేయండి. ఇదే లాస్ట్ అండి, ఇక మిగతా ఫేజెస్ కావచ్చు అవేం ఉండకపోవచ్చు. సో ఈ 996కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మీ కేటగిరీ బట్టి అవి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి దాన్ని బట్టి ఇస్తారు. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కొద్దిగా గోల్డెన్ ఆపర్చునిటీ అండి, మొత్తం 404 మీకే. సో కొద్దిగా పెద్ద ర్యాంక్ వచ్చినా ఎక్కడ వచ్చినా చేసేటట్టు అయితే చూడండి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా హెవీ కాంపిటీషన్ అవుతుంది. సో అదేదో ఈ ఇయర్ ఎక్కడనొక్కటి దూరమో ఎక్కడనొక్కటి చేస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోండి. సీట్ వచ్చిన వాళ్ళైతే పక్కా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రాని వాళ్ళు మీరు మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళొచ్చు. మేనేజ్మెంట్ కోటాలో చాలా వేకెన్సీస్ ఉంటాయి, చాలా అంటే ప్రతి ప్రైవేట్ కాలేజ్కి 10 ఉంటాయి. కాకపోతే హెవీ అమౌంట్ చెప్పడం వల్ల కొన్ని కాలేజీలో వాళ్ళు అడ్మిషన్స్ తీసుకుంటలేరు. సో మీకు నియర్ బై కాలేజీలో వెళ్ళి మీరైతే అడ్మిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీరు అన్ని కాలేజెస్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఆ కాలేజ్ వస్తే అందులో పోతా అనుకున్న కాలేజే పెట్టండి. మళ్ళీ అన్ని పెట్టి మీరు వెళ్ళక వేరే వాళ్ళకు కూడా సీట్ రాదు. సో మీరు 10 అనుకుంటే ఆ 10లో ఎక్కడ వచ్చినా వెళ్తా అనుకుంటే ఆ 10 పెట్టండి. సపోజ్ నేను 5 అనుకుంటే 5లోనే పెట్టండి. మళ్ళీ 6 అనుకుంటే 6, మళ్ళీ నేను 3 అనుకొని 10 పెట్టి ఆ 10లో వస్తే మీరు వెళ్ళరు, మళ్ళీ అది వేకెన్సీ కింద వస్తుంది. సో అట్లయితే చేయకండి. అంటే మీరు వెళ్ళక వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వకండి, అంటే అట్లా ఛాన్స్ పోతుంది, మిస్ అవుతుంది. సో మీరు ఏవైతే పోదాం అనుకుంటారో అవి మాత్రం పెట్టండి, సో దట్ వేరే వాళ్ళకన్నా ఛాన్స్ ఇవ్వండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. తక్కువ సీట్స్లో కూడా కొంచెం మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీరు మిస్టేక్స్ చేస్తున్నారు. సో ఏదో ఒకటి చేసి ఈ ఇయర్ అయితే చేసుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే ఇక మీకు ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో మీకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. పెద్ద ర్యాంక్ వచ్చిందని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, మీరు కూడా పెట్టండి. బై ఛాన్స్ లక్ ఉంటే మీకు అక్కడ మీ కేటగిరీలో ఆ కాలేజ్ ఎవరు పెట్టకపోతే మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదైతే యూటిలైజ్ చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మెయిన్గా మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 6th to 7th. సో 6th to 7th ఆగస్టు 2 days ఛాన్స్ ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్ అంటూ ఏముండదు. సో ఎడిట్ ఆప్షన్ గురించి అయితే ఏం చెప్పలేరు. సో ప్రాపర్గా పెట్టేటప్పుడు ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు ప్రాపర్గా సేవ్ అంటే అన్నీ పెట్టారో లేదో చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ సీట్ అలాట్మెంట్ వచ్చేసి 14th ఈవినింగ్ వరకు మనకు అప్డేట్ చేస్తారు. 11th రోజు మనకు అప్డేట్ చేస్తారు వెబ్సైట్లోనే. సో సీట్ వస్తుంది కదా 11th రోజు వచ్చిన తర్వాత మీకు కాలేజ్ నచ్చితే ఆన్లైన్లో అమౌంట్ పే చేసి నెక్స్ట్ రోజు కాలేజ్కి కూడా వెళ్ళాలి. 11th to 12th కాలేజ్ రిపోర్టింగ్ ఉంది. సో ఈ విధంగా మనకు phase 4 అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఫేజెస్ అంటూ అట్లా ఏముండకపోవచ్చు, కావాలంటే స్పాట్ అడ్మిషన్స్ అది కూడా ఇందులో కూడా మిగులుతాయి. మళ్ళీ ఈ ఏవైతే ఇప్పుడు ఈ 1400 సీట్స్ ఉన్నాయి, ఈ 1400లో కూడా 50% కన్నా ఎక్కువ ఉంటే స్పాట్ అడ్మిషన్స్ పెట్టచ్చు. ఆ స్పాట్ అడ్మిషన్స్ అన్నా మనకు ఈ పేమెంట్ సీట్ అన్నా సేమ్ ఉంటుంది, డైరెక్ట్ కొనుక్కోవడమే ఉంటుంది. కాబట్టి అదితో ఇప్పుడే కొనుక్కోండి. లైక్ ఎవరైతే మనీ అఫోర్డబుల్ అనుకున్న వాళ్ళు మీరు ఇప్పుడు కొనుక్కోండి. లేదనుకుంటే కన్వీనర్ సీట్ లాగా ఇప్పుడు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ వెళ్ళొచ్చు. కొంతమంది పక్కా చేద్దాం అనుకుంటున్నారు, డ్యూ టు సమ్ రీజన్స్ కొద్దిగా పెద్ద ర్యాంక్ రావడం వల్ల వాళ్ళైతే చేయలేకపోతున్నారు. సో 2 ఆప్షన్స్ అండి. వెళ్తే మీరు పేమెంట్ సీట్లో వెళ్ళండి, పేమెంట్ సీట్. లేదు అనుకుంటే మీరు నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేయండి. సో ఈ 2 ఆప్షన్సే ఉన్నాయి మీకు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.